మరికొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభాస్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడనేది ఈ వార్త సారాంశం. బాహుబలి చిత్రం కోసం దాదాపుగా 5 ఏళ్లు కేటాయించిన ప్రభాస్ ప్రస్తుతం జోరు పెంచాడు. ఇకపై వేగంగా చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ప్రభాస్ ప్రస్తుతం 2 చిత్రాల్లో నటిస్తూ ఉండడం విశేషం. సాహో చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. మరోవైపు జెల్ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. కెరియర్ ఇలా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ప్రభాస్ కు రాజకీయాల్లో ప్రవేశించే ఆఫర్ వచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. బీజేపీ అధిష్టానం ఆయా రాష్ట్రాల్లో బలపడేందుకు రచించిన పథకంలో భాగంగా ప్రభాస్ ని రాజకీయాల్లోకి ఆహ్వానించబోతోందట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాస్ ని ఎమ్మెల్యేగా పోటీకి దింపేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయన టర్మ్ పూర్తి కానుంది. రెండవసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారట. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్, కృష్ణంరాజు ఇద్దరిని ఢిల్లీకి పిలిపించుకుని బీజేపీ పెద్దలు చర్చలు జరపనున్నట్లు వార్తలొస్తున్నాయి. కృష్ణంరాజు గవర్నర్ కాబోతున్నట్లు గతంలో కూడా ఓసారి వార్తలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఆ స్థానంలో కృష్ణంరాజును నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.